వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము కొడవలూరు మండలంలోని పద్మనాభ సత్రం పల్లెపాలె గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలోనే ఓ మహిళను కన్న తల్లిదండ్రులే చంపేసి ఇంటి పక్కన వామింగ్ దొడ్డి పక్కన ఒక గొయ్యి తోయి అందులోనే సమాధి చేయడం జరిగింది. ప్రస్తుతం మనము స్పాట్ అక్కడే ఉన్నాము. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మనం చూస్తున్నాము. ప్రస్తుతము ఈ ఇంట్లోనే ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇంట్లో ఎవరు లేరు. వెంకటరమణ అదేవిధంగా దేవసేనమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇంటికి కూడా కట్టేసి తాళం వేసేసి ఇంట్లో ప్రస్తుతము ఎవరు లేరు. అయితే ఈ పల్లిలో వెంకటరమణ దేవసేనమ్మ కుమార్తె అయిన శ్రావణి గత కొంతకాలం కిందట వివాహం జరిగింది. అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే కొంతకాలం కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఆమె విడాకులకు తీసుకొని ఇంట్లోనే తల్లిదండ్రుల దగ్గర ఉంది. అయితే గత 20 రోజుల కిందట ఆమెను తల్లిదండ్రులే మందలించి కొట్టే సమయంలో తగలరాని చోట తగిలి ఆమె మృతి చెందడం జరిగింది. అయితే మృతదేహాన్ని ఎవరికి తెలియకుండానే ఇంటి పక్కన ఉండే వామిదొడ్డి పక్కనే ఒక గొవ్వి తవ్వి అందులో వేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచారు. అయితే శ్రావణి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అయితే కేసులు అవుతాయి అనే భయంతో వాళ్ళు దేవసేనమ్మ తండ్రి వెంకటరమణయ్య కలిసి అర్ధరాత్రి సమయంలోనే మనం చూస్తున్నాం వామిదొడ్డి, వాళ్ళకు సంబంధించిన వామిదొడ్డి, పశువులకు మేత ఇచ్చే వామిదొడ్డి ఉంది. ఆ వామిదొడ్డి పక్కనే ఒక ఎవరికి తెలియకుండా చెట్లలో ఒక గొయ్యి మాత్రం తొక్కి ఆమెని పూర్తి చేశారు. మనం చూస్తున్నాం స్పాట్. ఇది శ్రావణిని ఇక్కడే పూడ్చిపెట్టారు. అంటే కన్న తల్లిదండ్రులే పరువు కోసము శ్రావణిని అతి కిరాతకంగా హత్య చేసి అది బయటపడకుండా వేరే గ్రామస్తులకు తెలియకుండా వాళ్ళు ఆ శవాన్ని అర్ధరాత్రి సమయంలో ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ గోతి తవ్వి ఎవరికి తెలియకుండా, అంటే వామిదొడ్డి పక్కనే ఎవరికి తెలియకుండా చేసి ఇక్కడే సమాధి చేయడం జరిగింది. అయితే గత 20 రోజుల నుంచి శ్రావణి కనిపించకపోవడము, కూరగాయలు అమ్మే శ్రావణి, ఎప్పుడు అందరితో పలకరించే శ్రావణి కనిపించకపోవడంతో ఆ నోట ఈ నోట తెలిసి శ్రావణి ఎట్టపోయిందనేది ఒక చర్చ అయితే జరిగింది. అయితే దీని మీద ఎవరో ఒక 2-3 రోజుల కిందట పోలీస్ 100కి ఫోన్ చేసి శ్రావణి అనే ఓ మహిళను వాళ్ళ తల్లిదండ్రులే చంపేసి ఇంటి పక్కన వామిదొడ్డికి ఆనుకొని ఒక గొయ్యి కోసి అందులో సమాధి చేసినట్లు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడవలూరు పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులైన వెంకటరమణ దేవసేనమ్మను విచారించగా అసలు నిజము ఆమె బయటపెట్టింది. దీంతో పోలీసులకు వాళ్ళు వామిదొడ్డి పక్కనే మేము మృతదేహాన్ని పూడ్చిపెట్టాము, మేము మామూలుగా మందులిచ్చే సమయంలో ఒక దెబ్బ తలకు కొట్టాము, ఆ గాయంగా ఆమె చనిపోవడం జరిగింది. దీంతో భయపడి ఎవరికి చెప్పకుండానే మేము ఇక్కడ ఇంటి పక్కనే వామిదొడ్డి పక్కన సమాధి పూర్తి చేశామని కూడా పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిన్న సమాధి అంటే పూడ్చిపెట్టి ఉన్న మృతదేహాన్ని మళ్ళీ బయటికి తీసి ఇక్కడే మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించారు. చూస్తున్నాం ఇక్కడంతా వాటర్ కోసం బకెట్లు, అదేవిధంగా గోనె సంచులు మొత్తం చూసాము. అయితే పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో వాళ్ళు అక్కడ వాడిన గ్లౌజులు మొత్తం మనం ప్రస్తుతము చూస్తున్నాము. అయితే ఆమెకు తలకు బలమైన గాయం అవ్వడం వల్లే ఆమె చనిపోయినట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడవ్వడం జరిగింది. అయితే తల్లిదండ్రులే హత్య చేశారా దాని వెనకాల ఎవరైనా ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే శ్రావణిని చంపిన తర్వాత, అంటే
తల్లిదండ్రులే ఆమెను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో పూడ్చిపెట్టారా, వాళ్ళకి ఎవరైనా సహాయం అందించారా అనే కోణంలో గుర్తు చేస్తున్నారు. అసలు శ్రావణిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే శ్రావణితో పెళ్ళయి విడాకులు అయిన తర్వాత శ్రావణి ఒక కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే శ్రావణితో ఓ మెకానిక్తో వివాహేతర సంబంధం ఏర్పడడం, ఈ విషయాన్ని ఎప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటికి ఆ మెకానిక్ రావడం పోవడం జరుగుతుంది. అయితే తల్లిదండ్రులు ఆ మెకానిక్ని రావద్దు అని చెప్పడం, తమ పరువు పోతుంది అని కూడా పలుమార్లు చెప్పినప్పటికీ ఆమె వినకపోవడము, ఆ కోపంతో తండ్రి కొట్టడము, ఆమె చనిపోయినట్లు కూడా పోలీసులు విచారణలు అయితే జరుగుతుంది. దీని మొత్తానికి కారణం ఆ మెకానిక్ అని కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అతను రావడము, అతను కూడా పలుమార్లు చెప్పడము, అంటే శ్రావణితో ఉన్న సంబంధము తెగదించుకో, మా పరువు పోతుందని కూడా పలుమార్లు ఆ మెకానిక్ కూడా ఈ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ అతను వినకుండా సగం బొద్దున ఇంటికి రావడము, తాగి రావడం ఇలాంటివి చేస్తుండడం వల్లే ముందుగా మన అమ్మాయిని భయం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే వెంకటరమణ, తండ్రి అయిన వెంకటరమణ, అదేవిధంగా తల్లి దేవసేనమ్మ కొట్టడము, కొట్టిన వెంటనే తగరాని చోట అంటే తలకు ఈ సైడు పెద్ద గాయమవడం, అక్కడక్కడే చనిపోవడము. దీన్ని బట్టి వాళ్ళు చనిపోయినట్టు నిర్ధారించిన తర్వాత మృతదేహాన్ని ఎక్కడ ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు అర్ధరాత్రి ఇంటి వెనక వైపు వాము దొడ్డి ఉంది, అంటే పశువులకు మేత ఇచ్చేసి ఆ చెట్ల లోపల వాళ్ళు ఒక పెద్ద గుంత దొవ్వి అక్కడే ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ సమాచారం కూడా బహుశా మెకానికే తెలిసి ఉండొచ్చు, అతనే 100కి కూడా ఫోన్ చేసి ఉండొచ్చు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మొత్తం మీద తల్లిదండ్రులు పరువు కోసం ఆ శ్రావణిని హత్య చేశారనేది ఒక క్లీన్ పిక్చర్ అయితే తెలిసిపోయింది. అయితే దీనికి కారకుడైన ఆ మెకానిక్ ఎవరు, అతను ఎక్కడున్నాడని కోసం అతని కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాస్, పద్మావతి చిత్రం నుంచి. పల్లిపాలెం గ్రామంలో తిరుమూడి శ్రావణి అనేటువంటి ఒక వివాహిత గత 20-25 డేస్ నుండి కూడా అదృశ్యం అయిపోయింది, కనబడట్లేదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాను అమ్మాయికి మధ్య పెళ్లి విషయంలో కొంచెం గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ అమ్మాయి కనబడట్లేదు, ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తుంటారనేటువంటి చిన్న అనుమానం మీద ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా ఈ రోజున ఆ అమ్మాయి యొక్క పేరెంట్సే వాళ్ళ మాట వినట్లేదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని హత్య చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డి వాళ్ళ దగ్గర అమ్మాయిని పూడ్చిపెట్టినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అందుకు గాను ఈ రోజున ఎంఆర్ఓ గారి సమక్షంలో, అట్లాగే ఫోరెన్సిక్ డాక్టర్స్ యొక్క సమక్షంలో బాడీని బయటికి దించి ఎగ్జిబిషన్ చేసి అన్నీ కూడా పరిశీలించాం. బాడీ కూడా ట్రేస్ అయింది. అట్లాగే హత్య ఎవరెవరు చేశారు, ఆ హత్యకి ఎవరెవరు సహకరించారు అనేటువంటి కోణంలో కూడా మేము దర్యాప్తు కొనసాగించి కేసుని ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతానికైతే అమ్మాయి బాడీని ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆధారాలు ఏమైనా దొరికాయి సార్? ఆధారాలు దొరకబట్టే కదా బాడీ ట్రేస్ అయింది, లేకపోతే అసలు బాడీ ఎక్కడ ఉందన్న విషయం మనకు తెలియదు కదా. అంటే కొట్టారా ఏదైనా? అది దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏ విధంగా హత్య చేశారనేటువంటిది తదుపరి దర్యాప్తులో అనలైజ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.